హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. భానుమతి రామకృష్ణ గారు రాసినటువంటి అత్తగారి కథలు. ఈ అత్తగారి కథల్లో అత్తగారి పర్సనాలిటీ అనే దాని గురించి కథ చూద్దాం ఇవాళ. వెంకట్ వచ్చాడు నెల్లూరు నుంచి. వాడిని చూచిన వెంటనే ఎవరికైనా నవ్వొస్తుంది. ఎందుకు అంటే చెప్పలేం. కొంతమందిని చూడగానే నవ్వొస్తుంది. మరి అలాంటి వాళ్ళ ఆకారాలు కూడా తమాషాగానే ఉంటాయి. వెంకట్ గట్టిగా గాలి కొడితే పడిపోయేంత సన్నగా ఉంటాడు. మరీ పొట్టి కాదు, పొడుగు కాదు. పాలిపోయిన తెలుపు రంగుతో, కాస్త ఎత్తుపళ్లతో, సడన్ గా చూస్తే ఒక కర్రకు 2 చేతులు కాళ్ళు తగిలించినట్లుంటాడు. పర్సనాలిటీ లేని వెంకట్ చూడ్డానికి 16 ఏండ్ల వాడిలా ఉంటాడు. అసలు అతనికి 27 ఏండ్లంటే ఎవరూ నమ్మరు. పెండ్లిడు దాటిపోతోందని అందరూ అంటుంటే ఆ బెంగతో వెంకట్ ఇంకా చిక్కి శల్యం కావడం మొదలుపెట్టాడు. మద్రాసులో వాడి అక్క బావ వాళ్ళంతా ఉన్నందువలన నెలకు కనీసం 2 తడవలైనా మద్రాసు వెళ్ళి వస్తుంటాడు. వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చి మా అత్తగారిని చూసి కాసేపు కబుర్లు చెప్పి వెళ్తుంటాడు. వెంకట్ మా అత్తగారి అక్క కూతురి మనవడు. వెంకట్ వచ్చినప్పుడల్లా, అదేమిట్రా వెంకు, నీ ముఖం రాను రాను పెంకులాగా తయారవుతోంది. బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా పనికిరాదంటారు. మీ నాన్న నీకు పెళ్లి పేరంటాలు చేయదలుచుకోలేదా? నీకు ఉద్యోగం దొరికి కూడా 2 ఏళ్ళు అయిందే, ఇంకా ఎందుకు ఆలస్యం అని అడుగుతుంటారు. అప్పుడే ఏం తొందరలే అవ్వా అని వెంకట్ పైకి అలక్ష్యంగా అన్నా కూడా లోలోపల వాడు పెళ్లి దిగులుతో కుమిలిపోతున్నాడని మా అందరికీ తెలుసు. 2 ఏళ్ల క్రితం వెంకట్ అన్న పెళ్లి కావడం, భార్య తరపు వాళ్ళు పిల్లను అత్తవారింటికి పంపకుండా అల్లున్నే ఇల్లరికానికి రమ్మనడం, ఏడాది క్రితం పెళ్ళైన వెంకట అక్క కాపురం ఇంకా కుదుట పడకపోగా కోర్టు దాకా వెళ్లడం, ఆ గొడవలతో సతమతం అవుతున్న వెంకట్ తల్లిదండ్రులు వెంకట్కి అసలు పెళ్ళే చేయం పొమ్మన్నారు. అక్క పెళ్ళ అట్లా, అన్న పెళ్ళ ఎట్లా అయిందని నా పెళ్లి సంగతి ఆలోచించడం మానేశారవ్వా అన్నాడు ఒక్కసారి వెంకట్. వాడు పాపం ఎంత బాధపడుతున్నాడో మా అత్తగారి దగ్గర కూర్చుని చెప్తుంటే ఆమెకే కాకుండా విన్న మాకు కూడా జాలేసేది వాడి పరిస్థితికి. ఇలాంటి మొండి పెళ్లి కేసులు టేకప్ చేయడంలో సరదా పడే మా అత్తగారు, పిచ్చుకొంక, దిగులు పడవాకు, మంచి సంబంధం నీకు నేను చూస్తాను, నువ్వు నిశ్చింతగా ఉండు అంటూ వెంకట్కి హామీ ఇచ్చారు. వెంకట్ మా అత్తగారి మాటలకు పొంగిపోయాడు. ఇక ప్రతిసారి వచ్చినప్పుడంతా మా అత్తగారికి మర్చిపోకుండా కలకండ, ద్రాక్ష, కమలా పండ్లు తెచ్చి ఇవ్వడం మొదలుపెట్టాడు. వాడి భక్తికి మెచ్చిందా అన్నట్లు మా అత్తగారు వారం రోజులు తిరగకుండానే ఓ సంబంధం చూశారు. ఈ సంగతి వెంకట్కి చెప్తూనే వాడు సంతోషంతో ఉక్కిరి బిక్కిరి పైకి కనిపించకుండా ఉండడానికి నానా తంటాలు పడ్డాడు. 2 అంగుళాల వెడల్పు, 12 అంగుళాల పొడవు గల మునక్కాడ లాంటి వాడి ముఖంలో ఏ ఎక్స్ప్రెషను దాగదు. మరి పిల్లని ఎప్పుడు చూద్దాంరా అని అడిగారు మా అత్తగారు. నాన్నను కనుక్కోకుండా అవ్వా, ముందుగా మేము వెళ్ళకూడదంటారు నాన్న. అన్న పెళ్ళికి కూడా పిల్లను మొదట నాన్నే వెళ్ళి చూసొచ్చారు. పెళ్ళి అయిందాక పిల్లని మా అన్న చూడలేదు. మమ్మల్ని ముందుగా చూస్తే ఏ తండ్రి పిల్లనివ్వడు, పిల్ల చేసుకోదట. నాన్న మరీ అన్యాయంగా మాట్లాడతారవ్వా అని వెంకట్ చెప్తుంటే, ఇదేం విడ్డూరంరా, పెళ్ళంటే 100 ఏళ్ల పంట, కండ్లకు గంతలు కట్టి చేస్తారా పెళ్ళిళ్ళు? అందుకేనా మీ అన్న పెళ్ళి అట్లా అయింది? అసలు పెళ్లి చూపులంటూ లేకపోతే పిల్ల నీకు నచ్చొద్దా? పిల్లకు నువ్వు నచ్చొద్దా? పిల్ల ఒప్పుకుంటే చాలవ్వా, నేను చూడక్కర్లా అన్నాడు వెంకట్ దిగులుగా. మర్నాడే మా అత్తగారు వెంకట్తో సహా గూడూరు వెళ్లారు పిల్లని చూసి రావడానికి. ఆ రాత్రే తిరిగి వచ్చారు. చిరుబుర్లు ఆడుకుంటూ మా అత్తగారు, వెంకట్ షేక్స్పియర్ ఫోజులో కనిపించాడు. ఏమిటి సంగతి అంటే, వెంకట్ కంటే ఆ పిల్ల 6 ఏండ్లు పెద్దదట. వివరాలు తెలుసుకోకుండా పెళ్లి చూపులకు ఎలా వెళ్ళొచ్చారు? ఛార్జీలు దండగైనాయంటూ విసుక్కున్నారు. వెంకట్ జీవితంలో తొంగి చూసిన వెలుగురేఖ మళ్ళీ మాయమైంది. అక్కడే ఇంకో పిల్ల ఉందంటే వెళ్ళి చూశారట మా అత్తగారు. ఆ పిల్ల అన్ని విధాలా బాగానే ఉందట. కానీ వెంకట్ని చూడగానే అసలు నాకు పెళ్ళే వద్దు అనేసిందట. మా అత్తగారు వెంకట్ కోసం మళ్ళీ 2-3 సంబంధాలు చూశారు. ఏ పిల్లలు చూడబోయినా వెంకట్ని చూసిన వెంటనే మాకు పెళ్ళొద్దు అనడం మొదలుపెట్టారు. మరీ ఇంత గాలికి పడిపోయేంత సన్నగా ఉంటే ఎట్టారా? ఏదో పరశురామాలిటీలు, ఎత్తు భారం నాకేం తెలుసు? ఎవళ్ళు చూసినా నీకు ఆ పర్సనాలిటీ లేదంటున్నారా? ఏదన్నా తిని కాస్త బలం పట్టు అన్నారు మా అత్తగారు. వెంకట్ ఇదో కొత్త సంకటం పట్టుకుంది. ఏం తింటే బలపడతారు, లావవుతారు, పర్సనాలిటీ వస్తుంది అంటూ కనిపించిన వాళ్ళందరినీ అడిగాడు వెంకట్.
ఎవరికి తోచింది వారు చెప్పారు. వారం రోజులు అడిగాడు వెంకట్. ఎవరికి తోచింది వారు చెప్పారు. వారం రోజుల తర్వాత వెంకట్ ముఖం లోతుకి ఇముడ్చుకుపోయి గుడ్లు బయటకొచ్చి పళ్ళు మరి కాస్త పైకొచ్చి నీరసంగా కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చాడు. వెంకట్ చేతిలో మందు సీసా చూసి, ఏమైందిరా ఇట్లా ఈడ్చుకుపోయావేమిటి? ఉన్న పర్సనాలిటీ కూడా ఊడ్చిపెట్టుకుపోయిందే అని అడిగారు మా అత్తగారు ఆశ్చర్యపడిపోతూ. వాడు చెప్పలేక చెప్పాడు. బాగా బలం పట్టి లావుగా అవ్వాలంటే ఏం తినాలని ఎవరినో అడిగితే రోజు ప్రొద్దుటే అర్ధసేరు వెన్న తినమన్నారట. అంతే, మన్నాడు ప్రొద్దుటే అతి బలవంతంగా అర్ధసేరు వెన్న మింగాట. ఇది ఫ్రెండ్స్ భానుమతి రామకృష్ణ గారు రాసినటువంటి అత్తగారి కథలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.